I have with me lifestyle and motivational coach Sangeeta Iyer. ప్రోటీన్ బాడీకి కేవలం ఎదుగుతున్నప్పుడు పెరుగుతున్న పిల్లలకే కావాలి, పెద్దవాళ్ళకి అసలు అవసరం లేదని చెప్పి చాలా మంది వైద్యులు చెప్పగా నేను విన్నాను. అన్ని హార్మోన్స్ ఉన్నాయి మన బాడీలో, ఫ్రమ్ సెక్స్ హార్మోన్స్, కార్టిజాల్, ఇన్సులిన్, చాలా హార్మోన్స్ ఉన్నాయి. ఈ హార్మోన్స్ సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ మీకు ప్రోటీన్ కావాలి. మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రోటీన్ అలాంగ్ విత్ గుడ్ ఫ్యాట్ ఇస్ నీడెడ్ ఫర్ యువర్ కాగ్నిటివ్ హెల్త్. చాలా మంది అందుకే ఆ వయసుకు వచ్చాక ష్రింక్ అవుతూ ఉంటారు మెల్లిగా. ఎస్పెషలీ ఫర్ విమెన్స్ హెల్త్ అండి. మెనోపాజ్ హిట్ అయ్యేటప్పుడు విమెన్ లో ఏమవుతుందంటే ప్రైమరీ ఫీమేల్ సెక్స్ హార్మోన్ అది ట్యాంక్ అవుతుంది అనమాట, తగ్గిపోతుంది. గ్రాడ్యువల్ గా కూడా కాదు, సడన్ గా. ఒక 3 కోడిగుడ్లు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్? 18. ఒక బౌల్ ఆఫ్ పెరుగు, ఆ నీళ్ళని తీసి గట్టి పెరుగు 100 grams తింటే, చిన్న ఇంత బౌల్ ఆఫ్ చికెన్, మీరు చికెన్ బ్రెస్ట్ తింటే 28 grams. ఇప్పుడు చాలా మంది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కోసం వెతుకుతున్నారు. ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ఏంటి మనకి? ప్రోటీన్ లో 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. ఎప్పుడు క్లాస్ 1 అమినో యాసిడ్స్ మన బాడీకి ఎసెన్షియల్ ఉంది, అవి అన్ని ప్రెసెంట్ ఉంటాయి. క్లాస్ 2 ప్రోటీన్ గుప్పిడంతా మీరు వీట్ తీసుకోండి, సోయా చంక్ తీసుకోండి, బాయిల్ అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి మీకు ఏం స్పైసెస్, పాలక్ యాడ్ చేయాలంటే పాలక్, పుదీనా యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి మీరు పరాఠా తీసుకోండి. మీరు 2 పరాఠాస్ తింటే మీకు వచ్చేస్తుంది ఈజీ 20 grams. ఆ మాత్రం కార్బ్స్ పర్వాలేదు. జీడిపప్పు, బాదాం పప్పు, బ్రెజిలియన్ నట్స్, పికాన్స్, పిస్తా, పీనట్స్, వీటన్నిటిలో మంచి ప్రోటీన్ ఉందని అనుకోవచ్చా? ఆల్ సీడ్స్ అండ్ నట్స్ ఇట్ ఇస్ 20 to 30 grams. 20 to 30 grams నట్స్ మీరు తింటే మీకు ఒక 2 to 3 grams ప్రోటీన్ వస్తుంది. ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ తింటే అలాగా చాలా క్యాలరీస్ కదా? 550 calories అండి ఒక ప్యాకెట్ చిప్స్ లో. ఒక 100 grams మీరు బనానా చిప్స్, పొటాటో చిప్స్, ఈవెన్ 50 grams తింటే నేను ఒక మినీ మీల్ 500 calories లో నేను ఒక మంచి మీల్ ఐ కెన్ గివ్ యూ. హలో అండ్ వెల్కమ్ టు ద ప్రోటీన్ మాస్టర్ క్లాస్. మన హెల్దీ జర్నీలో చాలా సందర్భాల్లో మన ప్రోటీన్ అవసరం అండ్ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వీటి గురించి మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ క్షుణ్ణంగా నిజంగా ప్రోటీన్ అవసరాలు ఎందుకు పెరుగుతున్నాయి మనిషికి, అండ్ అలాగే ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల వచ్చే లోపాలు, లోట్లు ఏమిటి, ఎందుకు ప్రోటీన్ మీద ఎస్పెషలీ ఫర్ వెయిట్ లాస్, డయాబెటీస్ మేనేజ్మెంట్ అన్నిటికీ కూడా ఇంత ఎంఫసిస్ కనిపిస్తోంది ఈ రోజుల్లో అన్ని మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఎక్స్పర్ట్, లైఫ్ స్టైల్ అండ్ మోటివేషనల్ కోచ్, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి. షీఈ్ అ హెల్త్ కోచ్. తనపై తను చేసుకున్న అనేక ప్రయోగాలు సఫలీకృతం అయిన తర్వాత షీ స్టార్టెడ్ కన్సల్టింగ్ విత్ అదర్ డాక్టర్స్ ఆల్సో. ఆ డాక్టర్లు కూడా తన దగ్గర వచ్చి ఇప్పుడు గైడెన్స్ తీసుకోవడం అనేది విశేషం. సో షీఈ్ నన్ అదర్ దెన్ సంగీత అయ్యర్, అందరికీ సుపరిచితులు. సంగీత, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ టైం మనం చేసిన పాడ్కాస్ట్ తర్వాత చాలా మంది అడిగారు, కెన్ వి డూ మోర్ కంటెంట్ విత్ సంగీత గారు అని చెప్పి. థ్యాంక్ యూ అండి. ఒక 3 కోడిగుడ్లు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్? 18 grams. అక్కడ టక్మన్ 18 grams వచ్చేస్తాయి 3 egg ఆమ్లెట్ తింటే. అవును. అలాగే చాలా మందికి ఒక బౌల్ ఆఫ్ పెరుగు, మన గట్టి పెరుగు తింటే, అంటే నాట్ ఇప్పుడు ఇంట్లో పెరుగు వేరేగా పెడతారు, గట్టి ఆ నీళ్ళని తీసి ఒక పెరుగు, మీరు ఒక గట్టి పెరుగు 100 grams తింటే గట్టి పెరుగు 6 grams వస్తాయి. మళ్ళీ గట్టి పెరుగు 100 grams తింటే 6 grams ప్రోటీన్ అంతేనా? నార్మల్ కర్డ్ 3, ఆ నీళ్లు తీసేసి గట్టి పెరుగు చేస్తే మ్యారినేషన్స్ కన్ని చేస్తాం కదా, అందులో 6 grams. ఓకే. అలాగే ఒక బౌల్, ఒక చిన్న ఇంత బౌల్ ఆఫ్ సరే చికెన్ బ్రెస్ట్, 100 grams చికెన్ బ్రెస్ట్ అనుకోండి, అది మెజర్. అన్ని న్యూట్రిషన్ లో మనం అన్ని స్టాండర్డైజ్ చేసేది 100 grams కి. ఓకే, 100 grams ఎవరైనా తినొచ్చు. ఇట్స్ అ వెరీ స్మాల్ పోర్షన్. మీ పామ్ లో వచ్చే పోర్షన్ ఇస్ 100 grams. ఎవరి చేతికి అంత తినేస్తే కూడా వచ్చేస్తుంది రోజు కావాల్సిన. మీరు చికెన్ బ్రెస్ట్ తింటే 28 grams. ఓహో, 100 grams చికెన్ లో 28 grams ప్రోటీన్ ఉంటుంది. బట్ అయినా కూడా ఒక సైజబుల్ అమౌంట్ చాలు కదా. మీరు 3 గుడ్లు, పెరుగు, ఒక చికెన్, ఓకే, నైట్ ఇంకో ఒక 100 grams ఫిష్ పెట్టుకున్నారు అనుకోండి, వాట్ ఎవర్, హెల్దీ వైట్ మీట్ చూద్దాం, ఓకే, అందులో ఒక 22 అయిపోయింది మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్. కానీ ఇప్పుడు చాలా మంది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కోసం వెతుకుతున్నారు. ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ఏంటి మనకి? ప్లాంట్ బేస్డ్ అంటే ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లాంట్ బేస్డ్ సోర్స్. ఇప్పుడు ప్రోటీన్ లో 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. ఎప్పుడు దెర్ ఇస్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్, క్లాస్ 1 ప్రోటీన్, క్లాస్ 2 ప్రోటీన్. ఈ క్లాసిఫికేషన్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా తొందరగా చెప్తాను. క్లాస్ 1 ప్రోటీన్ అంటే అందులో ఆ 9 చెప్పాను కదా అమినో యాసిడ్స్ మన బాడీకి ఎసెన్షియల్ ఉంది, అవి అన్ని ప్రెసెంట్ ఉంటాయి. ఓకే, అవి అన్ని ప్రెసెంట్, దే ఆర్ ప్రెసెంట్
అండ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద రైట్ ప్రపోర్షన్. మన లూసిన్ కానీ ఇలా 9 అమినో యాసిడ్స్ అవన్నిటికీ ఒక ప్రపోర్షన్ ఉంటుంది మన బాడీకి అవసరంకి. ఓకే, సో అవి ఉంటాయి. మూడోది క్లాస్ 1 ప్రోటీన్ బయో అవైలబుల్, అంటే మీ బాడీ బాగా అబ్జార్బ్ చేస్తుంది. క్లాస్ 2 ప్రోటీన్ ఒక అమినో యాసిడ్ మిస్సింగ్ ఉంటుంది, కంబైన్ చేయాలి, ఎక్కువ తినాలి ఫర్ బెటర్ బయో అవైలబిలిటీ. సో నౌ ఈ క్లాసిఫికేషన్ మీరు అర్థం చేసుకుంటే, బట్ ఫర్ సోయా ఆర్ సాయ్ బేస్డ్ ప్రోటీన్, ఓకే, డైరీ అగైన్ యానిమల్ ప్రోటీన్ అండి. మనకి చాలా కన్ఫ్యూజన్. డైరీ నుంచి వచ్చే ప్రోటీన్ ఇస్ యానిమల్ ప్రోటీన్, కానీ మనం ఇండియాలో వెజిటేరియన్స్ లార్జ్లీ లాక్టో వెజిటేరియన్, అంటే మనం డైరీ తింటాం. సో నేను లెట్ మీ కంబైన్ నాట్ వీగన్స్, లెట్ మీ కంబైన్ ఇండియన్ వెజిటేరియన్, డైరీ తినేవాళ్ళు. ఫస్ట్ మీకు గట్టి పెరుగు, లేకపోతే ఇప్పుడు యూ గెట్ గ్రీక్ యోగర్ట్, అది మీకు చాలా హై క్వాలిటీ ప్రోటీన్. ఒక 100 grams మార్కెట్ లో వచ్చే గ్రీక్ యోగర్ట్ లో ఆల్మోస్ట్ 8 to 10 grams ప్రోటీన్ ఉంది ఇప్పుడు 100 gram క్వాంటిటీలో. అది 2 సార్లు వేసుకుంటే కూడా మనకి వచ్చేసింది 20 grams. ఓకే, సో అది కాకపోతే గట్టి పెరుగు. ఓకే, సెకండ్ పనీర్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్. మళ్ళీ ఇప్పుడు మన ప్రోటీన్ అవేర్నెస్ ఇన్ అ వే ఇది చాలా మంచిది. ప్రోటీన్ అవేర్నెస్ ఎంత పెరిగిపోయిందంటే నౌ కంపెనీస్ లో ఫ్యాట్ పనీర్ చేస్తున్నారు, ఎందుకంటే ట్రెడిషనల్ పనీర్ లో ఫ్యాట్ చాలా ఎక్కువ. మీకు టు గెట్ 15 to 18 grams ఆఫ్ ప్రోటీన్ మీరు 25 grams వరకు ఫ్యాట్ తింటున్నారు, ప్లస్ హెవీ. ఇప్పుడు లో ఫ్యాట్ పనీర్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి. ఓకే, సో అందులో ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ గుడ్ as చికెన్ అండి లో ఫ్యాట్ పనీర్. ఇప్పుడు 100 grams తింటే మీకు 25 grams ప్రోటీన్, జస్ట్ 100 grams విత్ అబౌట్ 9 grams ఫ్యాట్, విచ్ ఇస్ అక్సెప్టబుల్. సో గ్రీక్ యోగర్ట్, పనీర్. నౌ థర్డ్ సోర్స్ వెజిటేరియన్స్ కి వచ్చింది ఇప్పుడు సాయ్ బేస్డ్ ప్రోటీన్. రైట్, ఓకే, సో మీరు సోయా చంక్స్, టోఫు, సోయా పనీర్ అంటాం దాన్ని. ఇప్పుడు మూడో ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ అయింది, ఒక 1-2 years అవుతుంది, టెంపే అని, ఫర్మెంటెడ్ సాయ్. ఓకే, ఇవే మీ క్లాస్ 1 ప్రోటీన్స్. దీని తర్వాత మీకు ప్రోటీన్ కావాలంటే మన దాల్, పప్పు, చోలే, చన్నా, రాజ్మా, హార్స్ గ్రామ్ ఇవన్నీ వస్తాయి. కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే, నేను ఒక కప్పు సాంబారో, నేను ఒక 100 grams మూంగ్ స్ప్రౌట్స్ చాలా తింటారండి. మీకు తెలుసా 100 grams హెల్దీ, కరెక్ట్, కానీ దట్ కెనాట్ బి యువర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో అందులో 100 grams మూంగ్ స్ప్రౌట్స్ లో 3 grams ప్రోటీన్ అంతే. నేను అర్జెంట్ గా ఇండియాలో తెలియక గిరగిరా తిరగాలి ఉంది, అంటే బికాస్ మూంగ్ స్ప్రౌట్స్ ని మనం అంత అడ్వకేట్ చేసాం, పొద్దునే తినేమని చెప్పి ప్రోటీన్ అని తింటాం. వెరీ హెల్దీ సోర్స్ ఆఫ్ ఫైబర్, చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అందులో, కానీ ప్రోటీన్ తక్కువ. సో మూంగ్ స్ప్రౌట్స్ ఒక్కటి తింటే సరిపోదు, అది సరిపోదు. సో మీరు మూంగ్ స్ప్రౌట్స్ తో పాటు ఒక 100 grams అట్లీస్ట్ 50 grams ఆ లో ఫ్యాట్ పనీర్ మిక్స్ చేయండి సాలెడ్ చేసేటప్పుడు. ఒక 100 grams లేకపోతే టోఫు, లేకపోతే సోయా చంక్స్ ఒక 30 grams. ఇప్పుడు మీరు ఇలా మిక్స్ చేస్తే మీకు ఫైబర్ వచ్చేస్తుంది, మీకు ప్రోటీన్ వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ కలిపి తినాలా, విడివిడిగా తింటే బెటరా? వెజిటేరియన్స్ కి ఎప్పుడు మీల్ కాంబినేషన్స్ చాలా అవసరం. నేను చెప్పాను కదా, అన్ని ఫుడ్స్ లో అన్ని అమినో యాసిడ్స్ ఉండవు, కంబైన్ చేసినప్పుడు కరెక్ట్ గా 2-3 కాంబినేషన్స్ చెప్పండి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ సోయా చంక్స్ విత్ మూంగ్ స్ప్రౌట్స్, ఇప్పుడు మూంగ్ స్ప్రౌట్స్ తో పనీర్ మీరు చేయండి, ఏమన్నా చేయండి. ఓకే, సో ఈ ఒక కాంబినేషన్ ఉంది. నెక్స్ట్ మనం మసూర్ దాల్ ఉంటుంది కదా, ఎర్రపప్పు. ఓకే, ఎర్రపప్పులో మీరు దోశ చేసి అందులో మీరు టోఫు, పనీర్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే గ్రీక్ యోగర్ట్ స్ప్రెడ్ వేసుకోవచ్చు. ఎర్రపప్పు నానేసి చేయాలా? ఎర్రపప్పు ఓవర్ నైట్ లేకపోతే మినిమం 3 hours నానపెట్టేయండి. మన పెసరెట్టు లాగా దోశ అవుతుంది అది. తినొచ్చు కదా. అది కూడా నేను మూంగ్ ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చాను, సో ఇంకో దాల్ ఆప్షన్ ఇస్తున్నాను. ఎర్రపప్పు మంచిది, ఎర్రపప్పు, కానీ దాన్ని మళ్ళీ కంబైన్ చేయాలి. అందులో మీరు ఉట్టి ఎర్రపప్పు చట్నీ తింటే కుదరదు. ఓకే, ఎర్రపప్పులో మనం దోశలో దానిలో స్టఫింగ్ ప్రోటీన్, స్టఫింగ్ మనం కొంచెం ఒక 50 grams పనీరు, ఒక 50 grams టోఫు పెట్టుకొని, లేకపోతే ఆ థిక్ గ్రీక్ యోగర్ట్ ని ఒక మంచి స్ప్రెడ్ లాగా చేసి రోల్ చేసి తినొచ్చు. ఓకే, ఇదొకటి వెరీ నైస్ వే ఆఫ్ ఈటింగ్ సోయా చంక్ పరాఠాస్. ఓకే, మీరు ఒక గుప్పిడంతా మీరు వీట్ తీసుకోండి, సోయా చంక్ తీసుకోండి, బాయిల్ అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి మీకు ఏం స్పైసెస్, పాలక్ యాడ్ చేయాలంటే పాలక్, పుదీనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి మీరు పరాఠా తీసుకోండి. మీరు 2 పరాఠాస్ తింటే మీకు వచ్చేస్తుంది ఈజీ 20 grams ప్రోటీన్. ఆ మాత్రం కార్బ్స్ పర్వాలేదు. సి అన్ని ఆల్ ప్లాంట్ ప్రోటీన్ విల్ కమ్ కార్బ్స్ అటాచ్డ్ టు ఇట్. ఇట్ ఈస్ బెటర్ దెన్ ఈటింగ్ మన ఆలు పరాఠా. ఇట్ ఈస్ ఆల్ కార్బ్స్ ఎగ్జాక్ట్లీ. మనం సోయా చంక్స్ ఇంత తీసుకొని ఇంత ఒక 40 grams మనం వీట్ ఆటా తీసుకుంటే ఒక 1 meal కి అది సరిపోతుంది, ఇంకో వెజిటబుల్ పెట్టుకొని. ఓకే, ఇది ఇంకో కాంబినేషన్. మీరు ఇంకో కాంబినేషన్ చేయొచ్చు, కట్లెట్స్. దిస్ ఇస్ మై ఫేవరెట్. మన చోలేనో, చన్నానో, రాజ్మానో దాన్ని
నానబెట్టేసి నెక్స్ట్ డే మంచిగా బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేసేయండి. మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక గుప్పెడు మీరు ఒక 3 టీ స్పూన్స్ పనీర్ కానీ 3 టీ స్పూన్స్ టోఫు కానీ, ఓకే, అందులో మళ్ళీ కొంచెం సోయా చంక్స్ గ్రాన్యూల్స్ వేసి దాన్ని కట్లెట్ చేస్తే మీకు వచ్చేసింది. రైట్. సో దీస్ ఆర్ ద వేస్ ఇన్ విచ్ వెజిటేరియన్స్ హ్యావ్ టు ఇంటెలిజెంట్ గా ప్రోటీన్ తీసుకురావాలి, నోయింగ్ దట్ మై క్లాస్ 1 ప్రోటీన్ ఆప్షన్స్ ఇవి. నేను ఉట్టి రైస్, పప్పు, ఆకుకూర, అందరింట్లో ఆకుకూర ఉంటుంది. నేను రైస్ సాంబారో రైసో మన మామిడికాయ పప్పు టొమాటో పప్పు తిని నేను పక్కన ఒక ఆకుకూర పెట్టుకొని ఒక బెండకాయ తిని అక్కడ రాదండి. నేను విన్న పెద్ద జోక్ ఏంటంటే అప్పడం మినపప్పుతో చేస్తారు కదా, అది మినపప్పు ప్రోటీన్ అప్పడాలని విన్నాను. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అప్పడం తినడం తప్పు కాదు కానీ ఎగ్జాక్ట్ మీరు టేస్ట్ కోసం అప్పడంలో వాళ్ళు చేసే డోలోనే ఆ పిండిలోనే ఎంత ఆయిల్ ఉంటుందంటే ప్లస్ సోడియం ఎక్కువ. పాపడి తిన్నారా మీరు ఎప్పుడైనా అప్పడం? అది సోడియం అసలు నాలుగుకి భలే తగులుతుంది. అదే అండ్ ఆ క్రంచ్, ఇఫ్ యు ఆస్క్ మీ, అది అల్ట్రా ప్రాసెస్ ఫుడే. ఎందుకంటే అది మీరు నోట్లో పెట్టుకుంటారు, ఆ క్రంచ్ వస్తుంది, ఆ క్రంచ్ సౌండ్ మీకు భలే ఇష్టంగా ఉంటుంది, ఆ సోడియం హిట్ అవుతుంది అంతే. అంటే ఒడియాలు అప్పడాలు ఇంచుమించు ఇదే కేటగిరీ. అంటే మనం యాడ్ చేసే రకరకాల అడిటివ్స్ అండ్ ఎక్స్ట్రా సాల్ట్ కమ్స్ క్లాసిఫైస్ ఇట్ యాజ్ దట్. చూడండి, మీరు యాక్చువల్లీ ట్రెడిషనల్ గా మన ఇంట్లో అప్పడాలు, వడియాలు ఇవన్నీ ఒక ఫంక్షన్ లో వచ్చేవి. ఇప్పుడు జస్ట్ 2 days ago మై మామాస్ ఫస్ట్ డెత్ యానివర్సరీ, అక్కడ వచ్చింది అప్పడం. ఓకే, ఒక వెడ్డింగ్ అంటే వస్తుంది, ఒక బర్త్డే అంటే మనం ఏదో ఫ్రై ఇప్పుడు ఏమైపోయిందంటే రోజు నేను రసం అన్నం ఐ కాంట్ ఈట్ వితౌట్ అప్పడం. ఎందుకంటే అలవాటు. ఇలాంటివి మనం పొటాటో చిప్స్ మనకి గల్లీలో ఇప్పుడు వేడిగా అక్కడ వేసిస్తుంటాడు. అవును, అంటే నిజంగా టేస్టీగా ఉంటుంది కానీ దాని క్యాలరీ వాల్యూ చాలా. అండ్ ఎస్పెషలీ బయట వేడిగా ఫ్రై చేసి ఆ ఆయిల్ అండి, దట్ ఈస్ కిల్లింగ్. సో మీరు ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ తింటే అలాగా చాలా క్యాలరీస్ కదా. 550 క్యాలరీస్ అండి ఒక ప్యాకెట్ చిప్స్ లో. అంటే మీరు అనేది చిన్న ప్యాకెట్స్. 100 grams పొటాటో చిప్స్, ఓకే, అందులో 550 క్యాలరీస్. మీరు ఆ చిన్న 30 gram పొటాటో చిప్స్ అంటే దానికి సగం. అర్థమైంది. సో నార్మలీ ఒక్క పొటాటో చిప్స్ మీరు అండ్ చిప్స్ కి మనకి క్వాంటిటీ తెలీదు, మనం తింటూ ఉంటాం. ఓకే, ఒక 100 grams మీరు బనానా చిప్స్, పొటాటో చిప్స్, ఈవెన్ 50 grams తింటే నేను ఒక మినీ మీల్ 500 calories లో నేను ఒక మంచి మీల్ ఐ కెన్ గివ్ యూ. ఫినిష్ ఆఫ్. కానీ బనానా చిప్స్ కొంచెం బెటరా? ఏది బెటర్ కాదు. అందరూ బనానా కేరళ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, కొబ్బరి వేస్తారు కాబట్టి బనానా చిప్స్ చాలా ఇది 1 is A is equal to B, B is equal to C అనే టైప్ చాలా మందిని చూసాను. మైండ్ థింగ్స్ అండ్ జస్టిఫైస్. ఎందుకంటే ఇప్పుడు మిల్లెట్ చిప్స్ వచ్చేస్తున్నాయి, మిల్లెట్స్ చాలా హెల్దీ, దాన్ని చిప్స్ చేసేస్తున్నారు. నా అపార్ట్మెంట్ లో ఎవ్రీ థర్స్డే స్టాల్ ఉంది. నేనైతే వర్కౌట్ చేసిన వాళ్ళని జిమ్స్ కోసం ఇలాగా ఈ పఫ్డ్ కార్న్ తెలుసు కదా, పఫ్డ్ కార్న్ తో హెల్దీ మిల్లెట్ చిప్స్ అని పెట్టారు, దానిలో పెరి మిక్స్ కూడా వేసి. మనం ఒక ఫుడ్ ని నేచర్ నుంచి ఎంత దూరంగా ప్రాసెస్ చేస్తామో అది అంత అన్హెల్దీ అవుతూ ఉంటుంది. అదే వెరీ సింపుల్. ఇప్పుడు మిల్లెట్స్ తీసుకోండి, ఓకే, బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ కేటగిరీ ఇన్ తెలంగాణ, ఆంధ్ర, చాలా పాపులర్ ఇక్కడ. అవును. మిల్లెట్స్ ని మీరు అలాగే తీసుకొని దాన్ని హోల్ మిల్లెట్ ని నానబెట్టి ఓవర్ నైట్, దాంతో పాటు మీరు ఒక పులావో మీరు దాన్ని రైస్ రిప్లేస్మెంట్ గా తింటున్నారంటే మోస్ట్ హెల్దీ. ఎందుకంటే ప్రాసెసింగ్ ఫ్రమ్ ద ఫార్మ్ టు ద టేబుల్ ఇస్ మినిమల్, ఒక 2 step 3 step అంతే. నౌ ఆ సేమ్ మిల్లెట్ ని మీరు ఒక ఆటాగా చేసి ఒక బ్యాటర్ గా చేసి మీరు ఇడ్లీ దోశ తింటున్నారంటే మీరు ఇంకో స్టెప్ ప్రాసెస్ చేశారు. స్టిల్ కెన్ బి హెల్దీ బట్ మే నాట్ బి హెల్దీ ఫర్ డయాబెటిక్స్. అది ఎందుకంటే మీరు దాన్ని మనం ఒక గ్రెయిన్ ని ఎంత రిఫైన్ చేస్తామో దాన్ని గ్లూకోజ్ లోడ్ అంత పెరుగుతూ ఉంటుంది. అవునవునవును. ఇంతవరకు ఫైన్. దీని తర్వాత మీరు దీన్ని బిస్కెట్ చేస్తున్నారు, దీన్ని మురుకులు చేస్తున్నారు, దీన్ని మీరు చక్కలు ఏమేమో చేసేస్తున్నారు అంతే. ఇక్కడి నుంచి అన్హెల్దీ అయిపోయింది. అది అంతే. కాబట్టి అది గ్రహించుకోవాలి మనం. మిల్లెట్ మురుకులు, మిల్లెట్ చిప్స్ అని దాన్ని మనం ఎక్కువ తింటాం. ఎందుకంటే ఏంటి, ఇట్స్ కమింగ్ విత్ హెల్దీ ట్యాగ్. అదే కదా. సో మీరు నార్మల్ బిస్కెట్ 2 తింటే మీరు మిల్లెట్ బిస్కెట్ 4 తింటారు, ఏం కాదులే అని. అది సో అయితే అదే హెల్దీ సోర్స్ ఆఫ్ వెజిటేరియన్ సోర్స్ అర్థమైంది, నాన్ వెజిటేరియన్ సోర్స్ అర్థమైంది, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అర్థమైంది. ప్రోటీన్ తినడానికి ఏమైనా ఐడియల్ టైమింగ్స్ ఉంటాయా? మార్నింగ్ తింటే బెటర్, ఈవినింగ్ మీల్ కి ముందు ఫస్ట్ ప్రోటీన్ తినండి, ఫస్ట్ ఫైబర్ తినండి, దెన్ ప్రోటీన్ తినండి, దెన్ కార్బ్స్ తినండి, ఎవరో చెప్పారు. మన ఇండియన్స్ ఆల్వేస్ మనం ఎక్కడున్నా మిక్స్డ్ మీల్ తింటామండి. ఆర్డర్ ఆఫ్ మీల్
ఫస్ట్ ఈట్ ఫైబర్, దెన్ ప్రోటీన్, దెన్ కార్బ్స్. ఈ ఆర్డర్ ఆఫ్ మీల్ ఎవరికి గ్లూకోజ్ కంట్రోల్ చాలా ప్రాబ్లం, డయాబెటిక్స్. అవును. ఓకే, వాళ్ళకి దట్ టు నాట్ 1-2 years. ఇఫ్ యూ హ్యాడ్ డయాబెటీస్ ఫర్ 7, 8, 10 years, మీ గ్లూకోజ్ ఈవెన్ విత్ మెడికేషన్ చాలా కంట్రోల్ గా లేకపోతే వాళ్ళకి ఈ ఆర్డర్ ఓకే. ఓకే, కానీ మనం ఇండియాలో డిషెస్ ఇలా ఉండవు. మనం ఏంటి, మనం ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సాలెడ్ కల్చర్ లేదు. మన మీల్స్ అన్ని మిక్స్ అయి తింటాం మనం. ఏదో కోసుబరి అంటారు, ఇంత వేస్తారు అంతే. అండ్ ఇంకా ఇది మనం నార్మల్ గా మనం నార్త్ లో సౌత్ లో చూస్తే కూడా సాలెడ్ అంటే ఒక 4 పీస్ క్యూకంబర్, 2 పీస్ క్యారెట్, 1 పీస్ టొమాటో. మనది సాలెడ్ కల్చర్ కాదు. సో ఆర్డర్ ఆఫ్ ద మీల్ ఇస్ రెలవెంట్, బట్ రెలవెంట్ ఫర్ అక్యూట్ డయాబెటిక్స్, ఫర్ షుగర్ కంట్రోల్. దాన్ని మనం చేయొచ్చు. రెగ్యులర్ వాళ్ళకి మీ ప్రోటీన్ టైమింగ్ ఏంటంటే ద మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ మనం చేయాలంటే ఎవ్రీ మీల్ లో ఒక 20-20-20 రావాలి. అది బెస్ట్. అది బెస్ట్. సో నేను ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే స్వప్న, ఫస్ట్ కాన్సెప్ట్ టోటల్ ప్రోటీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమ్ ఆఫ్ ప్రోటీన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే 1 డేలో మీ రిక్వైర్మెంట్ 50 grams ఆఫ్ ప్రోటీన్ అయితే మీకు యాక్చువల్లీ ప్రోటీన్ 50 grams కావాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కానీ మనం వి ఈట్ 2-3 times a day. ప్రాక్టికల్ గా చూస్తే టు ఈట్ అబౌట్ 15-20 grams ఆఫ్ ప్రోటీన్ పర్ మీల్ బికమ్స్ మోర్ అడ్వాంటేజెస్. ఎందుకంటే స్టడీస్ ఉన్నాయి టు సే దాట్ మీరు బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో ప్రోటీన్ తీసుకోకపోతే, ఆ సెటైటీ ఫ్యాక్టర్ లేకపోతే ఆ 3 to 5 to 7 మీరు తింటారు. ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు తింటారు. సో ఆ హంగర్ డబుల్ ఎఫెక్ట్ పడుతుంది కదా, అది రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రోటీన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ రీజన్ ఎందుకంటే పర్సనల్ గా నా కోచింగ్ లో నేను చూసేది, ఎవ్రీ మీల్ లో ఎస్పెషల్లీ మళ్ళీ ఫస్ట్ 2 meals లో ప్రోటీన్ వస్తే మీరు స్నాక్ చేయరండి. నేను ఇది తింటాను, నేను అది తింటాను, మీరు చేయరు. థర్డ్ థింగ్ ఏంటంటే యువర్ డైజెషన్ ఇస్ బెటర్. అవునా? అవును, డే టైమ్ లో తినేది బాగా అరుగుతుంది. కరెక్ట్, బికాజ్ పూర్వం రాత్రిపూట కందిపప్పు కూడా వేసేవారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది మార్నింగ్ స్కిప్ చేశాను, ఆఫ్టర్నూన్ స్కిప్ చేశాను. మీరు 1 meal లో 50 grams ప్రోటీన్ తీసుకోవాలంటే అది మీ డైజెషన్ కి ప్రాబ్లమాటిక్, చాలా మంచిది కాదు. సో డిస్ట్రిబ్యూట్ యువర్ ప్రోటీన్ ఐడియలీ ఈక్వల్లీ, బట్ రిమెంబర్ దట్ at any given, and total protein more important than meal distribution is more relevant for people who go to the gym. Right. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, నేను వెంటనే జిమ్ తర్వాతే నేను ప్రోటీన్ తినాలా? కాదు, యూ కెన్ ఈట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ మీల్. ఓకే, బట్ ఫర్ రెగ్యులర్ పీపుల్ లైక్ యూ, మీ, ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. మీల్స్ బ్యాలెన్స్ ఉంటాయి. సో ఇది చాలా క్లియర్ గా ఉంది. అంటే ఎంత ప్రోటీన్ ఎప్పుడు తినాలి, ఎలా దాని కాంబినేషన్స్ ఎలా ఉండాలని చెప్పి. ఓవరాల్ గా ఏజ్ వైజ్ మనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ మారుతుందా? పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ కావాలని, పెద్దవాళ్ళకి, వృద్ధులకి అంత అక్కర్లేదని అని ఏమన్నా ఉందా? అంటే ఇది ఆల్మోస్ట్ అడిగిన క్వశ్చనే, బట్ మళ్ళీ దాన్ని డిఫరెంట్ గా ఏజ్ వైజ్ బాడీ వెయిట్ తో ఒక్కదాంతో నిమిత్తం పెట్టుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా ఉంటుంది? మనం దీన్ని ఫస్ట్ జెండర్ వైజ్ డివైడ్ చేసి, దెన్ విత్ ఈచ్ జెండర్ విల్ టాక్. లెట్స్ టాక్ అబౌట్ విమెన్. ఓకే, విమెన్ లైఫ్ లో దేర్ ఆర్ 4 milestones. ఓకే, ఫస్ట్ మైల్ స్టోన్ ప్యూబర్టీ. ఇందులో యూ విల్ నీడ్ మోర్ ప్రోటీన్, ఎందుకంటే యువర్ ఫార్మింగ్, మీ సెక్స్ హార్మోన్స్ ఫార్మ్ అవుతున్నాయి, మీ ప్యూబర్టీ ఫార్మ్ అవుతుంది, మీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం విమెన్ ఆల్సో హ్యావ్ టెస్టోస్టెరోన్. ఇట్స్ నాట్ లైక్ మనకు లేదు, మనకుంది. ఓకే, ఈ ప్యూబర్టీ టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ కార్బ్ హెవీ డయట్ అండ్ ఫ్యాట్ హెవీ డయట్ అండ్ జంక్ ఫుడ్ హెవీ డయట్, instead of eating that, మీరు ఒక ప్రోటీన్ ఫార్వర్డ్ డయట్ తింటే వెరీ హెల్ప్ఫుల్ టు మెయింటైన్ యువర్ హార్మోనల్ బ్యాలెన్స్ as you enter puberty 12, 13, 14, 15 మీరు 18 వరకు స్టెబిలైజ్ అయ్యే వరకు మీరు ఇలా తిని కొంచెం ఎక్సర్సైజ్ పెడితే, ఇప్పుడు మనకి ఇంకో పాండమిక్ విత్ యంగ్ గర్ల్స్ ఇస్ PCOS and weight gain during massive weight gain during puberty. దాని వల్ల మళ్ళీ అసోసియేటెడ్ ఇష్యూస్, హెయిర్ ఫాల్, యాక్నే, థైరాయిడ్, ఇవన్నీ. యూ విల్ అవాయిడ్ ఆల్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ మైల్ స్టోన్ ప్యూబర్టీ ఇన్ గర్ల్స్. నెక్స్ట్ మైల్ స్టోన్, బిగ్ మైల్ స్టోన్ ఇన్ అ ఉమెన్స్ లైఫ్ ఇస్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో మనం ఏం వింటానంటే, మీరు ఈట్ ఫర్ 2, ఇద్దరికి తినాలి. మీరు అసలు ఆ అవసరం లేదు ఎవరికి, తింటే చాలు. అదే మీరు ఇద్దరికి తినాలి క్రేవింగ్స్ ని ఎంకరేజ్ చేస్తూ, వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ విమెన్ గెయిన్ 20 kgs త్రూ ద ప్రెగ్నెన్సీ, విచ్ ఇస్ అన్హెల్దీ. 3.2 కన్నా ఎక్కువ ఐడియలీ బాడీ వెయిట్ ఆఫ్ ద బేబీ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ప్రెగ్నెన్సీలో యాక్చువల్లీ 3 trimesters ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ట్రైమిస్టర్ లో మీరు అదే క్యాలరీస్ తినాలి.
కానీ ఆ క్యాలరీ కాంపోజిషన్ లో ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ ఎక్కువ ఉండాలి. అది బికాస్ యు ఆర్ ఫార్మింగ్ అ బేబీ. ప్రోటీన్ ఇస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బాడీ. మీరు ఇంకో బాడీని, ఇంకో జీవం యూఆర్ గివింగ్, యూఆర్ బిల్డింగ్ ఇట్. మీ క్యాలరీ ఇంటేక్ లెట్స్ సే 1800 క్యాలరీస్ ఉంటే మీరు ఫస్ట్ ఆ క్యాలరీ ఇంటేక్ ఎగ్జామిన్ చేయాలి. ఎంత ప్రోటీన్, ఎంత ఫ్యాట్, ఎంత కార్బ్స్ తగ్గించాలి. ఎందుకంటే ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ సెకండ్ ట్రైమిస్టర్ లో, ప్రెగ్నెన్సీలో మీకు తెలిసి ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్. అది రాకూడదు. ఫస్ట్ ట్రైమిస్టర్ సేమ్ క్యాలరీస్, చేంజ్ ద కాంపోజిషన్. సెకండ్ ట్రైమిస్టర్ 4th, 5th, 6th మంత్ మీకు కావాల్సింది ఓన్లీ 350 క్యాలరీస్ మోర్ ఎక్స్ట్రా పర్ పర్సన్ ఫర్ ద లేడీ. ఓకే, ఆ 350 క్యాలరీస్ కూడా అందులో maximum 50-60% of the calories should be protein intake and అదే. fat intake. సో బేసికలీ ఒక 2 కోడిగుడ్లు చేర్చుకోవడం, ఎక్కువ ఇంకా కొంచెం నట్స్ ఇంకో తీసుకోవడం, ఒక స్పూన్ ఘీ, నెయ్యి వేసుకోవడం కొంచెం. కానీ ఐస్ క్రీమ్లు తినటం, పిజ్జాలు తినటం ఇవన్నీ కాదు. ఎందుకంటే ఇవి ప్యాంపర్ గర్ల్స్ ఆల్సో. ఈ మనకంటే కల్చరల్లీ ఆల్సో మనకి చాలా అలవాటు. అది అలవాటు. కల్చరల్ పాయింట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. చెప్పనా నేను? మెనీ ఇయర్స్ అగో, ఇప్పుడు కాదు, ఆబ్వియస్లీ ఒక ఎర్లియర్ ట్రెడిషనల్ గా విమెన్స్ న్యూట్రిషన్ కి ఇంపార్టెన్స్ వాస్ గివెన్ ఓన్లీ 2 times. తను ప్రెగ్నెంట్ అయినప్పుడు అండ్ వెన్ షీ హ్యాస్ అ బేబీ. ఎందుకంటే మీరు ముందు చూస్తే మన నానమ్మ, దే ఈట్ లాస్ట్. వాళ్ళు లెఫ్ట్ ఓవర్స్ తింటారు. ద మెయిన్ ఫుడ్ ఫర్ ద ఫ్యామిలీలో ఉన్న ఫుడ్ ఇస్ ఫర్ జెంట్స్ అండ్ ఫర్ చిల్డ్రన్. కూర లేకపోతే ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినే ఇళ్లలో చికెన్ ఉందంటే ముందు అది పెద్ద పెద్ద పీసెస్ అవన్నీ వాళ్ళకి పెడతారు. పీస్ లేకపోయినా గ్రేవీతో తింటారు. ఏమున్నా యూనో మనకి అడ్జస్ట్ అయిపోవటం. మీరు పేట్రియాకి అనండి, ఏమన్నా అనండి. సో ఆ టైంలో టు కాంపన్సేట్ ఫర్ న్యూట్రిషన్, లేడీ ప్రెగ్నెంట్ అయినప్పుడు, బికాస్ ప్రోజెనీ ఉంది కదా, వంశం. ఓకే, ఇట్ ఈస్ ద ట్రూత్. షీస్ ఫర్దరింగ్ యువర్ లీనియేజ్ కదా. అప్పుడు కూర్చోపెట్టి ఈ లడ్డు, ఆ లడ్డు, ఇది అది, దే యూస్ టు గివ్ ఆల్ ద న్యూట్రిషన్ క్యాలరీస్ విత్ జాగరీ, గీ, నట్స్. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ పథ్యం 40 days ఒక ప్రిస్క్రిప్టివ్ డయట్ ఉంటుంది ట్రెడిషనల్ గా. దాని తర్వాత కూడా బికాస్ యూఆర్ ఫీడింగ్ ద బేబీ. అదొకటి మునపసు నుండలు పెడతారు, నడుము గట్టిపడాలి. కరెక్ట్, అవన్నీ రెడీ అవ్వాలి కదా పని చేయడానికి. కరెక్ట్, యూ హ్యావ్ టు బి అప్ అండ్ అబౌట్. మళ్ళీ ఆవిరి కూడా తెలుసు కదా, మినపప్పు బాగా నానేసి దిబ్బరొట్లాగా, వితౌట్ ఇట్ జస్ట్ ఇది. అండ్ మన ఆ బ్యాండ్స్ వేస్తారు ఫర్ ఇది. గార్లిక్ అవన్నీ తినొద్దంటారు, ఎందుకంటే బేబీకి గ్యాస్ అవుతుందంటారు. చన్నా దాల్ ఇవ్వరు. సో ట్రెడిషనల్ గా మనం వై వి వర్ ఫీడింగ్ ద లేడీ అంటే దట్ వాస్ ది ఓన్లీ టైమ్ షీ హ్యాడ్ ఛాన్స్ ఫర్ న్యూట్రిషన్. ఇప్పుడు దట్ ఈస్ నాట్, అన్ఫార్చునేట్లీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కాదు, కానీ ఆ ట్రెడిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్యాంపరింగ్ కొంతవరకు కొంచెం అది కొంచెం రెడ్యూస్ చేయాలి. బికాస్ యాక్చువల్లీ హెల్దీ, ఇఫ్ యూర్ ఆఫ్ నార్మల్ వెయిట్, ఒక హెల్దీ ప్రెగ్నెన్సీలో మీరు ఎనీవేర్ ఫ్రమ్ 8 to 12 kgs మీరు అంతే గెయిన్ అవ్వాలి వెయిట్. దానికన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ ఇస్ నాట్ గుడ్, బట్ 15, 18, 20 kgs is normal. So coming back to the protein requirement point, 350 calories in your second trimester, third trimester 450 calories only. Again ee calories, because every time me doctor baby scan chesinappudu they will look at the weight. Aa baby ela develop avutundi. If it's underweight they will tell you to eat better. Correct. Okay, now finally after pregnancy the next mini milestone will be till you are lactating. అంటే మీరు బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు అప్పుడు మీకు కావాలి 450 to 600 క్యాలరీస్ ఎక్కువ. టిల్ ద టైమ్ యూర్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే విచ్ 6 months. 6 months తర్వాత బేబీకి మనం సెమీ సాలిడ్ స్టార్ట్ చేస్తాం. అందులో కూడా మీ కాంపోజిషన్ ఫైబర్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్. సో అల్టిమేట్లీ మీ కార్బోహైడ్రేట్ ఇస్ ఎనర్జీ ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని మనం, సో ఇది ఒక సెకండ్ మైల్ స్టోన్. థర్డ్ మైల్ స్టోన్ ఇన్ అ లేడీస్ లైఫ్ ఇస్, నేను చెప్పాను, మెనోపాజ్. అది అయిపోయింది. నౌ మెనోపాజ్ తర్వాత the more older you are, you need a little more protein. So for example, మీరు 1 gram తీసుకుంటే అట్లీస్ట్ పోస్ట్ 45-50 1.1 ఎవ్రీ 5 years ఒక 0.1 to 0.2 gram పెరగాలి. కాన్షియస్ గా పెంచుకోవాలి. ఎవరు తినరండి, మనకు రాదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే ట్రెడిషనల్ గా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా ఒక 50 తర్వాత ఇంకా నేను సీతారామ అని, నేను ఇవన్నీ తినను, నేను సాలెడ్ తింటాను, వాళ్ళు కూడా వెజిటేరియన్ మారిపోతారు. అది సో వెదర్ యూర్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అది కాదు, మేము కాన్షియస్ గా మీరు ప్రోటీన్ పెంచుకోవాలి. దీనికి 2 scientific reasons. Number 1, మనం ఏజ్, యాజ్ వి ఏజ్, మనం ఏజ్ పెరుగుతూ ఉంటే మన గ్లూకోజ్ మెటాబలిజం తగ్గుతుంది.
అంటే ఏంటి, యువర్ బాడీస్ అబిలిటీ టు హ్యాండిల్ గ్లూకోజ్ వెన్ యువర్ యంగర్ ఇస్ మచ్ బెటర్ వర్సెస్ వెన్ యూర్ ఓల్డర్. That is why 30, 40, 50 years before we used to see diabetes naturally come in 60+ year olds. Correct. Ippudu because of food everywhere, no activity, sedentary, 20-year-olds are having. So number one, మీ glucose metabolism తగ్గుతుంది. Your body's ability to utilize that much glucose. Also, మీ యాక్టివిటీ లెవెల్ తగ్గుతాయి, మీ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, మీ మసిల్ మాస్ పడుతుంది 3 to 8% ఎవ్రీ డెకేడ్. ఓకే, మీ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుంది. ఇవన్నీ కౌంటర్ చేయాలంటే మీకు కావాల్సింది కొంచెం ఎక్కువ ప్రోటీన్. దాన్ని మీరు కాన్షియస్ గా కన్జ్యూమ్ చేయాలి. లెట్స్ కమ్ టు మెన్. మెన్ నార్మలీ, అగైన్ బాయ్స్ ఇన్ ప్యూబర్టీ, ప్లీజ్ అండర్స్టాండ్, మాక్సిమం మసిల్ వాళ్ళ షేప్ చేంజ్ అవుతుంది, వాయిస్ చేంజ్ అవుతుంది. మీ యంగ్ ఒక 12-year-old బాయ్ సడన్లీ 14-15 లో ఎలా యూ కెన్ సీ ద స్ట్రక్చరల్ చేంజ్. దానికి ప్రోటీన్ అవసరం టు మెయింటైన్ టెస్టోస్టెరోన్ అండ్ టు బిల్డ్ దట్ మసిల్ మాస్. ఆ ఏజ్ లో మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే 14-15 లో, ఇఫ్ యువర్ బాయ్ ఇస్ యాక్టివ్, does exercise, you will sometimes even beyond your genetic factors, you will see height growth, body growth. So puberty, then the standard protein ratio applies to men. Then ఇప్పుడు women లో నేను ఎలా చెప్పానో, ఒక 50s తర్వాత మళ్ళీ ఆ గ్రాడ్యువల్లీ ప్రోటీన్ ఈవెన్ మెన్ పెంచుకోవాలి. సేమ్ థింగ్స్ హ్యాపెన్, ఏజ్ రిలేటెడ్ వస్తాయి. కాబట్టి బేసికలీ ప్రోటీన్ అవసరం లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎప్పుడు వరకు మీ కాగ్నిషన్ ఉందో, ఎప్పుడు వరకు మీకు మసిల్ మాస్ ఉన్నాయో, ఎప్పుడు వరకు మీకు బోన్స్ ఉన్నాయో, ప్రోటీన్ అవసరం. ఇవి లేకపోతే ఎనీవేస్ యువర్ వెజిటబుల్. అది చాలా, అంటే సో జస్ట్ అండ్ ఏదో మీరు 1.5 తీసేసుకోండి, 1.8 కాదు, ఈవెన్ 1.2 to 1.3 మీరు ఉంటే యాజ్ యూ గ్రో ఓల్డర్. మీరు చెప్తున్న శ్రద్ధ కూడా ఉంటే చాలా బాగుంటుందండి. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ప్రోటీన్ కార్బ్స్ రేషియో ఒకటి. ఎందుకంటే బాగా ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన 70-80 గ్రాములు వచ్చేస్తాయి, దాంతో పాటు ఒక కుండ అన్నం వస్తుంది. అది ప్రాబ్లం, ఒక కుండ అన్నం. అది కొంచెం, అంటే అది అవేర్నెస్ తో మలుచుకోవాలి, మార్చుకోవాలి. కరెక్ట్. లేకపోతే ఈ జరిగే మంచి అంతా కూడా ఇది తీసేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ మీట్ ఈటింగ్ స్టేట్స్. ఓకే, సో ఇప్పుడు మీరు కేరళ బనానా చిప్స్ అన్నారు కదా, కేరళ ర్యాంక్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ డయాబెటీస్. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్, మీట్ కన్సంప్షన్ అన్ని తింటారు, కానీ దాంతో పాటు వచ్చేది మలబార్ పరోటా, దాంతో పాటు వచ్చేది ఇంత రైస్. మలబార్ పరోటా అసలు ఎంత బాగుంటుందో, అన్ని క్యాలరీస్ కదా, అంత టేస్టీ, కానీ ఎన్ని క్యాలరీస్ అందులో. అసలు మైదా ప్లస్ ఇట్ ఇస్ ఫ్యాట్ అండ్ లేయర్డ్, దాంతో పాటు అందులో ఆయిల్ ఉంటుంది. సో దాంతో పాటు మీరు ఇంకా ఆయిలీ. ఇంకోటి ఏంటంటే కేరళ క్విజిన్ లో అన్ని రోస్ట్, ప్రాన్ రోస్ట్, గీ రోస్ట్, చికెన్, అన్ని ఫిష్ రోస్ట్. సో మనం ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే యానిమల్ ప్రోటీన్ ఇస్ అన్హెల్దీ ఆటోమేటిక్లీ కాదండి, అది మనం కుక్ చేసే స్టైల్లో ఉంది అన్హెల్దీనెస్ వస్తుంది. అంటే ఒక అట్లీస్ట్ ఒక కప్పు నూనె పోయిపోతే ఇవన్నీ ఉడకవు, వేగవు అని అంటారు. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరు స్క్రోల్ చేయండి, నాట్ అ హెల్త్ వీడియో, మన ఫుడ్ బ్లాగింగ్ వీడియోనో, ఒక రెసిపీ వీడియోనో, ఒక్క మటన్ చేయాలంటే అందులో అట్లీస్ట్ 100 ml పోసేస్తున్నారండి. పోస్తారు, కానీ నాకు అదే అర్థం కాదు. కొన్ని చోట్ల పోయారు కూడా, కనిపించేటప్పుడు పోయారు, బట్ ఇంత నూనె తేలుతుంది పైన, వేసేటప్పుడు 2 స్పూన్లో 3 స్పూన్లో వేస్తే చూపిస్తారు. ఐ టెల్ యూ అక్కడెక్కడ ప్రాబ్లమ్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మీరు మీట్ కొవ్వుతో కొంటే అది వస్తుంది, ఆ కొవ్వు కూడా బయటకు వస్తుంది. yes, so especially because red meat association with poor health is because of the saturated fat anamata. Okay, so మీరు మటన్ అయినా కానీ వాట్ ఎవర్ రెడ్ మీట్ యూ ఈట్, అది మీరు షాప్ కు వెళ్తే యూ హ్యావ్ టు ఆస్క్ ఫార్ లీన్ కట్, అంటే కొవ్వు లేని కట్. కొంతమంది కొవ్వుతో తీసుకుంటారు, నా కొవ్వు కూడా ఫ్యాట్ పడుతుంది, బికాజ్ ఇట్స్ టేస్టీ అండి. ఎలా ఫ్యాట్ వచ్చినా అది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇండియన్ కుకింగ్ లో ప్రాబ్లమ్ విత్ నాన్ వెజిటేరియన్ ఇస్ ద వే వి కుక్ ఇట్. అంత గ్రేవీ, అంత ఆయిల్. అది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం గుర్తుపెట్టుకోవాలి ఆడియన్స్ అంటే, నేను చెప్పేది అన్ని ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్. దీనికి స్టడీస్ ఉంటాయి, ప్రూవెన్ మెథడ్స్ ఇవి, అండ్ ఎవరికైనా అప్లై చేయవచ్చు. ప్రోటీన్ బాడీకి కేవలం ఎదుగుతున్నప్పుడు పెరుగుతున్న పిల్లలకే కావాలి, పెద్దవాళ్ళకి అసలు అవసరం లేదని చెప్పి చాలా మంది వైద్యులు చెప్పగా నేను విన్నాను. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? మోర్ దెన్ పెరిగే పిల్లలు. కానీ ఇంకోటి మిస్కన్సెప్షన్ ఏంటంటే స్వప్న గారు, మసిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకే అసలు ప్రోటీన్ అవసరం అని. ఒకటి గ్రోయింగ్ చిల్డ్రన్, ఇంకోటి జిమ్ కి వెళ్ళి. కానీ అందరికీ తెలుసు ప్రోటీన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మసిల్ బిల్డింగ్ అని ఇప్పుడు అందరికీ తెలుసు. ఓకే, కానీ ఆ విషయం మనం పక్కన పెడితే అసలు ప్రోటీన్ చేసే జాబ్స్ ఏంటి మన బాడీలో,
ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెదర్ యువర్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, అన్ని హార్మోన్స్ ఉన్నాయి మన బాడీలో. ఫ్రమ్ సెక్స్ హార్మోన్స్, కార్టిజాల్, ఇన్సులిన్, చాలా హార్మోన్స్ ఉన్నాయి. ఓకే, హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి. ఈ హార్మోన్స్ సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ మీకు ప్రోటీన్ కావాలి. ఓకే, ప్రోటీన్ యాక్చువల్లీ ఇస్ ద ఫుడ్ దట్ వీ ఈట్. మనకి ఏంటి కావాలి? అమినో యాసిడ్స్, కానీ అవి వచ్చేవి ప్రోటీన్ తోనే. కరెక్ట్. సో ఫస్ట్ ఫర్ యువర్ గుడ్ హార్మోనల్ హెల్త్ యూ నీడ్ ప్రోటీన్. ఓకే, రెండోది మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే, అంటే ఇఫ్ యువర్ ఇమ్యూనిటీ నీడ్స్ టు బి రోబస్ట్, మీరు మళ్ళీ యూఆర్ నాట్ ఫాలింగ్ ప్రే టు ఇల్నెస్. మీకు ఎప్పుడు చూసినా ఒక థ్రోట్ ఏక్, ఒక కోల్డ్, ఒక ఫీవర్, ఈ జాయింట్ ఏక్, లేకపోతే సీజన్ చేంజ్ అవుతూ, ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ పీపుల్, ఓ సీజన్ చేంజ్ అయింది, నాకు ఫ్లూ వచ్చింది. ఓకే, సో ఫర్ ద రోబస్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, మీ ఇమ్యూన్ సిస్టమ్ యూజెస్ అమినో యాసిడ్స్, దానికి ప్రోటీన్ కావాలి. అమినో యాసిడ్స్ ప్రోటీన్ నుంచే వస్తాయి. ఈ 20 అమినో యాసిడ్స్ ఉన్నాయి, అందులో 9 ఎసెన్షియల్. అంటే మిగతావి ఒక 11 అమినో యాసిడ్స్ మీ బాడీ సింథసైజ్ చేస్తుంది ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, వేరియస్ కాంబినేషన్స్ లో అదే సింథసైజ్ చేస్తుంది. కానీ 9 అమినో యాసిడ్స్ మీరు డయటరీ ఫుడ్ తో తీసుకోవాలి. ఓకే, ఇది రెండోది. మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండకపోతే అసలు ఎవరికైనా అడగండి, వాట్ ఇట్ ఈస్ లైక్ టు ఫాల్ ఇల్ ఎవ్రీ 6 weeks. కరెక్ట్. ఓకే, నంబర్ 3, మనం బోన్స్ ని కాల్షియం తో ఎప్పుడు అసోసియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, బోన్స్ అంటే మిల్క్, బోన్స్ అంటే కాల్షియం, బోన్స్ అంటే కాల్షియం. బట్ యాక్చువల్లీ 1/3 ఆఫ్ యువర్ బోన్ మినరల్ డెన్సిటీ, బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏంటి? మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఓకే, 1/3 ఆఫ్ యువర్ బోన్ యాక్చువల్లీ నీడ్స్ ప్రోటీన్. అగైన్, నాలుగోది, protein along with good fat is needed for your cognitive health. As you grow older, the natural aging process ఏంటంటే మన బ్రెయిన్ కొంచెం shrink అవుతూ ఉంటుంది. రైట్. This is a natural aging process. ఆ shrinkage ని ఎక్కువ అవ్వకుండా దాన్ని ఎంత హెల్దీగా మనం డిలే చేయగలమో, that happens with protein and healthy fat combination లో. ఓకే, ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 2 more points చెప్తాను. మన ఫుడ్ ఎన్వైరన్మెంట్ ఎలా అయిపోయిందంటే, మీరు ఇప్పుడు ఒక గ్రోసరీ స్టోర్, ఒక రతన్ దీప్ ఎక్కడికో వెళ్తే 90% ఆఫ్ యువర్ గ్రోసరీ స్టోర్ ఇస్ అ ఫుడ్, దాని కాంబినేషన్ లో కార్బ్స్ అండ్ ఫ్యాటే ఉన్నాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఏమంటాము. ఓకే, ఇప్పుడు ఆ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కన్సంప్షన్ ని మనం చేయలేము, ఎందుకంటే దానికి సెటైటీ అనేది ఉండదు. సెటైటీ అంటే ఏంటి? ఒక ఫుడ్ తిన్న తర్వాత, ఇంత క్వాంటిటీ తిన్న తర్వాత ఐఎమ్ ఫుల్, ఇంకొక 4 hours నేనేం తినను. ఈ సెటైటీ ఉన్న క్వాలిటీ ఉండేది ప్రోటీన్ తో. ఓకే, మన ప్లేట్ లో ఎప్పుడు ప్రోటీన్, ఫైబర్ ఈ కాంబినేషన్ లేకపోతే ఎవ్రీ 2 hours వీ విల్ ఫీల్ హంగ్రీ. అందుకే ప్రోటీన్ లేని మీల్స్, ఇప్పుడు మీరు పొద్దున ప్రోటీన్ తీసుకోకపోతే, ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే లో ప్రోటీన్ తీసుకోకపోతే డైట్ లో, సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే లో మీరు ఓవర్ ఈటింగ్ స్టార్ట్ చేస్తారు, మీకు తెలియకుండానే. సెటైటీ లేకపోవడం వల్ల దానివల్ల ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది. దానివల్ల మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటారు, మీరు వెయిట్ పెంచుతూ ఉంటారు, మీకు అసలు అర్థం కాదు ఏంటి నాకు ఇంత ఆకలి ఎందుకు వేస్తుంది, స్నాకింగ్ పెరిగిపోతుంది. ఎవ్రీ 2 hours ఏదో ఒకటి మనం బిస్కెట్టో గానీ, మురుకో గానీ, చిప్సో కానీ ఏదో ఒకటి, అందులో ఆకలి వేసినప్పుడు మనం ఏది దొరికితే తినేస్తాం ముందు. కరెక్ట్. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్స్ హెల్త్ అండి. ఓకే, మెనోపాజ్ హిట్ అయ్యేటప్పుడు విమెన్ లో ఏమవుతుందంటే, ఈస్ట్రోజన్ అనే హార్మోన్, విచ్ ఇస్ ద ఫీమేల్ హార్మోన్, ద ఫీమేల్ సెక్స్, ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ హార్మోన్, అది ట్యాంక్ అవుతుంది అనమాట, తగ్గిపోతుంది. గ్రాడ్యువల్ గా కూడా కాదు, సడన్ గా తగ్గుతుంది, డామని కింద. అన్లైక్ టెస్టోస్టెరాన్, మేల్ హార్మోన్ అలా పడదు, అది లీనియర్ గా గ్రాడ్యువల్ గా పడుతుంది. ఈ ఫీమేల్ హార్మోన్ వెన్ ఇట్ డ్రాప్స్, అప్పుడు ఆ ఈస్ట్రోజన్ ఇచ్చే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఈస్ట్రోజన్ ఇస్ ప్రొటెక్టివ్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ హెల్త్, ఈస్ట్రోజన్ ఇస్ ప్రొటెక్టివ్ ఆఫ్ మసిల్, ఈస్ట్రోజన్ ఇస్ ప్రొటెక్టివ్ ఆఫ్ విసరల్ ఫ్యాట్. విసరల్ ఫ్యాట్ అంటే ఏంటి? ఆర్గన్స్, అరౌండ్ ఆర్గన్స్ వచ్చే ఫ్యాట్, అది చాలా అన్హెల్దీ ఫ్యాట్. మీ స్కిన్ లోపల ఫస్ట్ సెకండ్ లేయర్ ఉన్న ఫ్యాట్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అది మీరు కొంచెం లావుగా ఉండొచ్చు కానీ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. మెనోపాజ్ బిట్వీన్ 40-45, ఇప్పుడు మెనోపాజ్ కూడా
ఇట్స్ బికమింగ్ ఎర్లీ. సో ఈ మెనోపాజ్ ఫేజ్ తర్వాత మీకు యాక్చువల్లీ ఆ సడన్ వెయిట్ గెయిన్ అవటం, మీరు వీక్నెస్ ఫీల్ అవటం, ఆ ఈస్ట్రోజన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఇప్పుడు మసిల్ కి వెళ్ళిపోతుంది, విచ్ మీన్స్ యువర్ మసిల్ మాస్ విల్ స్టీప్లీ ఆల్సో డిక్లైన్. దాన్ని మనం సార్కోపీనియా అంటాం. ఓకే, వేస్టేజ్ ఆఫ్ మసిల్ మాస్, అండ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. చాలా మంది అందుకే ఆ వయసుకు వచ్చాక ష్రింక్ అవుతూ ఉంటారు, మెల్లిగా ష్రింక్ అవుతూ ఉంటారు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఇలా జారిపోతుంటాయి ఇక్కడ. ఇంకోటి స్పైన్ స్ట్రైట్ గా ఉండదు, ఇలా ఒక హంచ్ వచ్చేస్తుంది. ఓకే, ఆ వాకింగ్ ఇరెక్ట్ గా ఉండదు. సో ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ ఓల్డర్ విమెన్ అండ్ మెన్ యాక్చువల్లీ ఇస్ సార్కోపీనియా. డైరెక్ట్ ఫియర్ కాదు, ఇప్పుడు మీరు జారి కింద పడ్డారనుకోండి, దాని నుంచి రికవర్ అవటం విల్ బికమ్ హైలీ ఇంపాసిబుల్. కరెక్ట్. సో ప్రోటీన్ మనం 8th క్లాస్ లో చదివాం. ఇట్స్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బాడీ, నాట్ వెన్ యూర్ గ్రోయింగ్. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ప్రోటీన్ చాలా అవసరం. సో ప్రోటీన్ ఆవశ్యకత తెలుసుకున్నాం. ఈ ఎంత ప్రోటీన్ అవసరం పై కూడా చాలా చాలా మనకి చాలా డిబేట్ ఉన్నాయి. ఏం డిబేట్స్ అంటే, మీకు 1 కిలో బాడీ వెయిట్ ఉంటే మీకు 1 గ్రాము 1 to 1.5 grams అని విన్నాను. నిజంగా అంత అవసరమా? వేరియస్, ఇప్పుడు అదొక స్పెక్ట్రమ్ అండి. ప్రోటీన్ సఫిషియన్సీ, డెఫిషియన్సీని అవాయిడ్ చేయటం నుంచి మీరు థ్రైవ్ అవ్వటం, అది ఓకే, ఎంత బలంగా, ఎంత హెల్దీగా, అదొక స్పెక్ట్రమ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని న్యూట్రిషన్ మెయిన్ హెల్త్ ఏజెన్సీస్ లైక్ WHO, మన ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, బేర్ మినిమం డిఫైన్ చేసేది 0.8 grams ఆఫ్ ప్రోటీన్ పర్ kg ఆఫ్ ఐడియల్ బాడీ వెయిట్. కరెంట్ కాదు, మీరు 80 kgs 5'5" ఉంటే 80 grams కాదు, అది పీపుల్ మేక్ అ మిస్టేక్ అక్కడ. సో మీరు 5 feet 5 inches ఉమెన్ ఉంటే, లెట్స్ సే మీ ఐడియల్ బాడీ వెయిట్ ఎనీవేర్ ఫ్రమ్ 50 to 60 kgs ఉంటే, మీకు ఒక 50 to 50 grams ప్రోటీన్ మినిమం కావాలి. అది సరిపోతుంది ఫర్ అవాయిడింగ్ డెఫిషియన్సీ. కానీ మేము ఇన్ న్యూట్రిషన్ ఏం రికమెండ్ చేస్తామంటే, మీరు చాలా ఎక్సెసివ్ గా ఎక్సర్సైజ్ చేయకుండా, మీరు ఏదో ఒక వాకింగ్ చేస్తున్నారు, మీరు కొంచెం హెల్త్ కాన్షియస్, ఓకే, మీ హెల్దీ ఫుడ్ చాయిసెస్ మీరు చూస్తున్నారు, మీకు కొంచెం వెయిట్ గెయిన్ అవుతుందంటే, మేము ప్రోటీన్ ని ఆ 0.8 నుంచి 1 to 1.2 grams వరకు తీసుకెళ్తాం. ఓకే, ఎందుకంటే ప్రోటీన్ ప్లేట్ లో కొంచెం ఎక్కువ అయితే, అండ్ ఫైబర్ మనం తినాల్సిందే, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాల్సిందే. ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ అవుతే తక్కువ అయ్యేది ఒకటే ఐటమ్ మీ ప్లేట్ లో, రైస్ రోటీ. అది తక్కువ అయితే మీ క్యాలరీ కన్జంప్షన్ తప్పకుండా బెటర్ అవుతుంది. నా దాని తర్వాత ఫ్రమ్ 1.2 to 1.8 ఇస్ ద లిమిట్ అండి. ఈ లిమిట్ మీరు డిసైడ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ గోల్స్. ఓకే, సో 1.8 grams ప్రోటీన్ తర్వాత మోర్ ప్రోటీన్ డజంట్ నెసెసరీలీ మీన్ మోర్ హెల్త్. కాబట్టి అది యూ విల్ నాట్ యూటిలైజ్ ఇట్ అన్లెస్ మీరు ఒక ప్రో బాడీ బిల్డర్ కానీ, మీరు అథ్లీట్ కానీ, మీరు అవన్నీ ఉంటేనే యూ కెన్ యూటిలైజ్ ఎనీథింగ్. ఈవెన్ బియాండ్ దట్ యాక్చువల్లీ డజంట్ మీన్ మోర్ మసిల్, అలా కాదు. ఓకే, కొంతమంది బాడీ బిల్డింగ్ కమ్యూనిటీస్ లో, అథ్లెటిక్ కమ్యూనిటీస్ లో ఒక 1.8 నుంచి 2.2 తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఆకలి. ఆ ఆకలి సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు కార్బ్స్, ఫ్యాట్ తినరు, ఎందుకంటే అది మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది. సో ప్రోటీన్ అండ్ ఫైబర్ తో దే విల్ మేనేజ్ ఇట్. కానీ ఫర్ అ నార్మల్, ఇప్పుడు నేను టేక్ మీ అండి, నేను జిమ్ ఒక 2 times వెళ్తాను వారాల్లో, ఫుల్ బాడీ వర్కౌట్, ఐడియలీ 3, 2 is minimum. Every day ఒక 8,000 steps డెఫినెట్లీ ట్రై చేస్తాను. నేను 2.5 meals తింటాను. I aim to be anywhere between 1.3 to 1.4 అంతే. గ్రామ్ పర్ kg ఆఫ్ బాడీ వెయిట్. అంటే నా బాడీ వెయిట్ 60 అంటే ఐ విల్ గో అప్ టు ఒక 70-75 వరకు వెళ్తాం. ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం ఆలోచించాలంటే, ప్రోటీన్ తినడం కష్టం, ఎందుకంటే యూ కెనాట్ ఓవర్ ఈట్ ప్రోటీన్. అంటే అది అరిగినట్టు ఫీలింగ్ రాదు, వాతం అవుతుంది బాడీలో, తర్వాత వేడి చేస్తుంది ప్రోటీన్, తర్వాత రకరకాల లక్షణాలు మనకి ట్రెడిషనల్ గా చెప్పబడ్డాయి. అందుకే మీ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ హ్యాస్ టు ఆల్వేస్ మ్యాచ్ యువర్ యాక్టివిటీ లెవెల్ ఆఫ్టర్ దిస్ 1.2 grams. అదే అర్థమైంది. 1.2 వరకు సేఫే, చాలా సేఫ్, ఏమీ కాదు. అది అంతవరకు అర్థంతో 1.8 వరకు కూడా సేఫే, కానీ మీకు ఇండైజెషన్ రావటం, హెవీగా ఉండటం. కాబట్టి ప్రోటీన్ తీసుకుంటున్నాం అని దృష్టిలో పెట్టుకుని ఎలా కుక్ చేస్తాం, ఏ కాంబినేషన్ తో అన్నది చాలా మరి అల్టిమేట్లీ ద ఓవరాల్ కలోరిక్ ఇంటేక్ ని మనం మర్చిపోలేము. మీరు 80 grams ప్రోటీన్ తీసుకుని దాంతో పాటు మీకు పర్ డే 150 grams ఫ్యాట్ వచ్చిందంటే, దాంతో పాటు మళ్ళీ 200-250 grams కార్బ్ వస్తే, ఈ క్యాలరీ కన్సంప్షన్ మీ బాడీ హ్యాండిల్ చేయదు. సో
ఆ క్యాలరీ బడ్జెట్ ని పెట్టుకుని స్టాండర్డ్ క్యాలరీ బడ్జెట్ ఫర్ 70 kg మ్యాన్ ఇన్ ఇండియా 2200 క్యాలరీ, ఫర్ ఉమెన్ స్టాండర్డ్ ఒక 1800 ఇస్ అవుట్ 1800 క్యాలరీ. ఈ క్యాలరీ రేంజ్ లో మీరు అన్లెస్ యూర్ డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రా రైట్. ఆ రేంజ్ లో ఉండాల్సిందే. సో ఫైనలీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, నట్స్ గురించి చెప్పండి. జీడిపప్పు, బాదాం పప్పు, బ్రెజిలియన్ నట్స్, పికాన్స్, ఇంకా పిస్తా, ఇంకా వీటన్నిటిలో పీనట్స్, వీటన్నిటిలో మంచి ప్రోటీన్ ఉందని అనుకోవచ్చా? నట్స్ ఆర్ అ సోర్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్. అంతే. అండ్ దే ఆర్ హైలీ క్యాలరీ డెన్స్. సో ఒక గుప్పెడు సర్వింగ్ సైజ్ ఆఫ్ నట్ ఫర్ ఇఫ్ యువర్ ఓవర్ వెయిట్ ఇస్ 20 grams. నాట్ మనం పావు కిలో తినేస్తాం నట్స్. అసలు బాదాం చూడండి మీరు ఎలా తింటారో, అండ్ అందులో కొంచెం సాల్ట్ అవన్నీ వేస్తే మీరు ఇంకా తింటారు. సో సర్వింగ్ సైజ్ ఇఫ్ యువర్ ఓవర్ వెయిట్ అండ్ వాంటింగ్ టు రెస్ట్రిక్ట్ యువర్ క్యాలరీస్ ఇస్ 20 grams ఫర్ గుడ్ ఫ్యాట్. సేమ్ విత్ సీడ్స్. ఒక రీల్ వైరల్ వెళ్ళింది, పంప్కిన్ సీడ్స్ 100 grams హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ విత్ సమ్ 31 grams అని. ఇన్స్టాగ్రామ్ లో దాని క్యాలరీ చెప్పలేదు. 100 grams పంప్కిన్ సీడ్ లో ఉంది ఆల్మోస్ట్ 600 calories. ఉట్టి పంప్కిన్ సీడ్స్ తినరు కదా మీరు డేలో. కమింగ్ బ్యాక్ టు all seeds and nuts, it is 20 to 30 grams. 20 to 30 grams nuts మీరు తింటే మీకు ఒక 2 to 3 grams ప్రోటీన్ వస్తుంది. You don't eat nuts for protein, you eat it for all the good healthy fat. And మళ్ళీ వీళ్ళు ఇంట్లో మనం ప్రోటీన్ పౌడర్ చేసుకోవచ్చు. అన్ని సీడ్స్ అన్ని నట్స్ కలిపేసి ఆల్మండ్ మిల్క్ వేసేసి మీరు తినేది హై ఫ్యాట్ హై కార్బ్ డ్రింక్. అలా ఇట్స్ నాట్ అ ప్రోటీన్ డ్రింక్. పొద్దున్నే తాగితే చిక్కిపోతారు. ఒక మీల్ ఏమవ్వదు. మీ చైల్డ్ కొంచెం బరువు తక్కువ ఉంటే కొంచెం తినడం, దిస్ ఇస్ వాట్ వి గివ్ ఫర్ అండర్ వెయిట్ పీపుల్ అన్నమాట. నాట్ ఫర్ ఓవర్ వెయిట్. నాట్ ఫర్ వెయిట్ మెయింటెనెన్స్ అండ్ ఓవర్ వెయిట్. ఈ నట్స్ విషయం మీరు క్లారిఫై చేసి చాలా మీరు ఆల్మోస్ట్ యు డన్ అ వెరీ గుడ్ థింగ్ సంగీత గారు. సో ఫైనలీ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్, ఎవరైనా చూసేవాళ్ళు వాళ్ళు చాలా పెద్ద ఇంటెన్స్ మాస్టర్ క్లాస్ అయింది. ఒక న్యూట్రిషనిస్ట్ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఇచ్చారు. ఐ వాంట్ టు ఆస్క్, మనం మొదలు పెట్టాలి, మనం ప్రోటీన్ ఇన్కార్పొరేట్ చేయాలంటే ఫస్ట్ ప్లేట్ని ఏమన్నా బండ గుర్తులు ఉన్నాయా? లైక్ ఒక ప్లేట్లో సగం ప్రోటీన్ పెట్టండి, అలాంటిది ఏదో విన్నాను, సగం ఫైబర్ పెట్టండి. ఫస్ట్ స్టెప్ ఇస్ టు నో వాట్ ఈస్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. నేను స్టెప్ బై స్టెప్ పెన్ పేపర్ పెట్టుకుంటే మీరు రాసుకోవచ్చు. ఓకే, ఎవరైనా ఆడియన్స్ లో. ఓకే, ఫస్ట్ మీ ఐడియల్ ప్రోటీన్ ఇంటేక్ ఏంటి అండ్ కరెంట్లీ మీరు తినే ప్రోటీన్ ఎంత. సో ఒక వెజిటేరియన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం స్వప్న గారు. ఓకే, సో లెట్ us సే మీరు 80 kgs ఉన్నారు. ఓకే, మీకు ఒక 10 kgs తగ్గాలి. మీ హైట్ ఉంది ఒక 5'8". సో మీకు కావాల్సింది 65 to 70 grams ఆఫ్ ప్రోటీన్. ఓకే, ఇది మీకు ఇప్పుడు కరెంట్ గా కావాల్సిన ప్రోటీన్. మీరు ఫస్ట్ మీ ఈటింగ్ ప్లాన్ చూడండి. మీరు వెజిటేరియన్ అయితే నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీ డయట్ లో 30 to 35 grams ప్రోటీన్ కన్నా రాదు. నౌ యూ నో దట్ దెర్ ఇస్ యువర్ హాఫ్. మీకు 70 వరకు మినిమం వెళ్ళాలి. ఈ 35 గ్యాప్ ని మీరు డైరెక్ట్ గా రేపు నుంచి స్టార్ట్ చేస్తే మీకు గట్ ప్రాబ్లం వస్తుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం వెన్ పీపుల్ స్టార్ట్ మేకింగ్ చేంజెస్ ఓవర్ నైట్. మీరు ఏదైనా ఫైబర్ ఉండండి, వెజిటబుల్స్ ఉండండి, సీడ్స్ ఉండండి, కార్బ్స్ మీరు ఏదైనా నెక్స్ట్ డే క్వాంటిటీ డబుల్ చేస్తే మీ గట్ కి అది సరిపడదు. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిఫై ద గ్యాప్ ఐడెంటిఫై చేశారా? 35 grams ఉన్నారు మీరు, ఫస్ట్ జస్ట్ ఇంక్రీజ్ 15 grams. నెక్స్ట్ 3 weeks మీరు ట్రైన్ యువర్ గట్ టు ఈట్ 50 grams ఆఫ్ ప్రోటీన్. నౌ నేను చెప్పినట్టు ఆ 50 grams ని 15, 20, 20, 20, 10 స్ప్రెడ్ చేసుకోండి. ఈజీ అయిందా? నౌ ఇలా చూస్తే దీని తర్వాత మీరు డిసైడ్ చేయండి నా ప్రోటీన్ సోర్సెస్ ఏంటి. అచ్చా, 2 eggs ఇన్ ద మార్నింగ్, 100 grams పనీర్, ఒక 150 gram గ్రీక్ యోగర్ట్ మీకు వచ్చేస్తుంది. అంతే. ఓకే, అంత సింపుల్. ప్లస్ మీకు వెరైటీ కావాలంటే టోఫు ఉంది, సోయా చంక్ ఉంది. క్వాంటిటీస్ ChatGPT లో చూడండి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు అయిపోయిందా? 3 weeks, 4 weeks యు ఆర్ ఫీలింగ్ బెటర్, హంగర్ లెవెల్స్ కేమ్ డౌన్. కొంచెం యాక్టివిటీ లెవెల్ యాడ్ చేయండి. ఒక వాక్, ఇఫ్ యూఆర్ వాకింగ్ 10 minutes, 20 minutes, ఒక 1 hour మీరు వాక్ చేయండి. హంగర్ కొంచెం బెటర్ అవుతుంది, అరగటం అన్ని బెటర్ అవుతుంది. ఆ 4 weeks అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ మిగతా 20 grams అది యాడ్ చేయండి. అండ్ ఐడియలీ స్ప్లిట్ ఇట్ ఇన్ ద 2 meals ఇన్ ద మార్నింగ్. రైట్, సో దట్ యువర్ డిన్నర్ ఇస్ స్టిల్ లైట్. ఇప్పుడు 2 eggs అలవాటు పడిపోయారా? ఓకే, ఇంకో ఎగ్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వెయిట్ కొంచెం ఆర్ యూ లుకింగ్ ఎట్ క్యాలరీస్? సో మీరు 1 whole egg, 1 egg white యాడ్ చేయండి. సో 2 whole eggs, 2 egg whites యాడ్ చేయండి. మీకు ప్రోటీన్ వస్తుంది, కొంచెం క్యాలరీస్ తగ్గుతుంది. అలా ఇలా మీరు ప్లాన్ చేస్తే నా విజువలీ హౌ డస్ దిస్ లుక్ లైక్ ఇన్ అ ప్లేట్? రౌండ్ ప్లేట్ ఉంటే ఫస్ట్ హాఫ్ చేయండి. ఈ హాఫ్ లో మీకు రావాల్సింది ఒక సైడ్
వెజిటబుల్, Fiber. 150 grams minimum వెజిటబుల్ in every meal. Okay, so that will take 3/4 of the half. ఈ పక్కనున్న స్మాల్ 1/4 లో ఒక డైరీ ప్రోడక్ట్ పెరుగు, ఇక్కడ ఉంది హాఫ్. ఓకే, 2 quadrants లో మీరు 1 లో రైస్, 1 లో ప్రోటీన్ ఆర్ కార్బ్ ఆర్ ప్రోటీన్. మ్యాచ్ యువర్ కార్బ్ టు ప్రోటీన్ రేషియో. అంతే, ఇది విజువలైజేషన్. అది సరిపోతుంది. దీని తర్వాత మీకు ఇంకా హంగర్ ఏమని ఉంటే ఒక గ్లాస్ మజ్జిగ ఇస్ దేర్. మీకు ఇంత తినాలి అని లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వెజిటబుల్ యూ కెన్ టేక్ అ నైస్ థిక్ బ్రాకలీ సూపో, మష్రూమ్ సూపో, అదితో స్టార్ట్ చేయొచ్చు. నౌ యూ కెన్ ప్లే అరౌండ్. సో ఇట్స్ అంత కష్టతరమైన పని అయితే కాదు. ఖచ్చితంగా మన ఆలోచన పెట్టాలి, ప్లేట్ లో ఏం తింటున్నామో తెలుసుకోవాలి. ఇంకో ఇన్సైట్ ఇవ్వనా, ముందు ప్లేట్ పెడితే రోటీ రైస్ పెట్టకండి ఆ ప్లేట్ లో. ముందు ఆ ప్లేట్ లో మిగతావన్నీ పెట్టండి. ఇంత కూర ఉందా, ఇంత పెరుగుందా, నా మెయిన్ ప్రోటీన్ సోర్స్ ఏంటి, చోలే ఉందా, పనీర్ ఉందా, ఏముంది, ఫస్ట్ 3/4 అది పెట్టండి. దాని తర్వాత ఉన్న చోట్లో రైస్. కానీ మనం ఉల్టా చేస్తాం.